చూడడానికి మామూలుగా ఉన్నారు. క్షత్రియులకి గాయత్రి చదువుతారు. ఏమా మాట్లాడతావు? ఉత్తర్వులు అంటారు, మాకు ఉంటాయి. అయితే బీజాక్షరాలు మేము నేర్చుకో, ప్రమాదకరమని. అలాంటి 8-5 నిమిషాల్లోకి వెళ్ళి మొదలెట్టారు. మీకు మనకి ఎలా లేదన్నా 10 నిమిషాలు. అష్టాదశ కలశాలు 18 కలశాల్లో 18 శక్తుల్ని మీరు కూడా భక్తులు కూడా తెలుసుకోవాలి. అబ్బో సర్వం ఈడే అని మీరు అనుకుంటున్నారు, సర్వం మేమేను మేము అనుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో కూడా కుర్చీలో కూర్చొని చదువుకోవచ్చు. దాంట్లో 53వ వాక్యమే భజన చేసిన భక్తులకెల్లా పాపము తొలగడు సులభము సుమా. రావణాసుడు రచించింది. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాటాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని రాసిన వారు ఎవరు అనుకున్నారు? రావణాసుడయ్యా.
అందాల మణికంఠుడెక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ అందాల మణికంఠుడెక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ మా అందాల మణికంఠుడెక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ అందాల మణికంఠుడెక్కడెక్కడ చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ అందాల మణికంఠుడెక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడెక్కడెక్కడ అందాల మణికంఠుడు ఎక్కడెక్కడ మా చిన్నారి మణికంఠుడు ఎక్కడెక్కడ అందాల మణికంఠుడు అయ్యప్ప నీకు నైవేద్యం తెచ్చినాం అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం తెచ్చినాం అయ్యప్ప అందాల బాల అయ్యప్ప నీకు నైవేద్యం తెచ్చినాం అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం తెచ్చినాం అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి ఇగో ఈ స్వాములు కన్ని స్వాములైనా నువ్వు కన్ని స్వామినా మాల ఎందుకు వేసావు రా, ఏయ్! ఎప్పుడైనా నిలబడి దేవుడికి దండం పెట్టాలన్నా రెండు కాళ్ళు కలిపి ఉండాలి. ఒక్కొక్క స్వామి ఒక కాలు తూర్పు పడేస్తాడు, ఒక కాలు పడమర పడేస్తాడు. ఈడు ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
3 చేయాలి కానీ ఒకటి ఎప్పుడూ చేయకండి ప్రదక్షిణ. ఇలాంటి చిన్నది పాపి మోచ ఆగుసారి మెట్లపై కూర్చుని ఉన్న హరిహరసుతుడు ఆనంద చిత్తుడు విల్లాలి వీరుడు వీరమణి కంఠుడు 14 లోకములను పాలించి కాపాడు 7 ఈరోజు చాలా విశిష్టమైన రోజు. కాట్రేనిపాడు గ్రామంలో, ఇంత చిన్న గ్రామంలో ఇన్ని వేల మంది భక్తులతో పడిపూజ జరగటువంటి ఇది మామూలు విషయం కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది. అయినా కూడా కాట్రేనిపాడు స్వాములు వెనకాడకుండా దగ్గర 15 రోజులు 6 బళ్ళు వేసుకుని 12 మంది ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి పీఠానికి వెళ్ళి అందరిని ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మన్నించి స్వాములందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇవాళ చాలా సుదినం. మర్రి దంబిద్రి గారు కేరళలో జరిగే తంతు విధంగా పడిపూజ నిర్వహించారు. కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. స్వాములందరూ సంతోషంగా భజన కార్యక్రమం నిర్వర్తించారు. అందరూ నామ సంకీర్తనలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఇవాళ చాలా విశేషం అని చెప్పచ్చు. కార్తీక మాసంలో హరిహర సుతుడిని ధ్యానించుకుంటే సర్వ పాపాలు పోయి అష్ట ఐశ్వర్యములు ఆరోగ్యాలు కలుగుతాయని వేదం చెప్తోంది. అందుకనే స్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పాపాలను పోగొట్టుకుని పునీతులై ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే ముందు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకు అనుకోని శక్తిని ప్రసాదిస్తాడు అయ్యప్ప అనే నమ్మకంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఊరు నుంచి వచ్చిన స్వాములందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు కాట్రేనిపాడు స్వాముల తరపున మేము తెలుపుతున్నాం. స్వామి శరణం. పేర్లేంటి? పేరు రాఘవ స్వామి, ఇంకా చెప్పు. యేసు స్వామి, రంగారావు స్వామి, గాంధీ స్వామి, సుధీర్ స్వామి, సాయి, ఇలాగా ఎంతోమంది స్వాములు, నాగరాజు స్వామి, ఎంతోమంది కాట్రేనిపాడు పీఠం స్వాములు అంతా కలిసి సమిష్టిగా కృషి చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ పేరున ఈ టీవీ తరఫున కృతజ్ఞతలు చెప్పుకున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్య.